నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. భారతదేశం ప్రజాస్వామ్యబద్ధంగా గొప్ప దేశంగా వర్ధిల్లాలంటే ఈ దేశంలో ఉన్న కుల మతోన్మాదం అంతరించిపోతేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కుల మతోన్మాదం ఉన్నంతకాలం ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ అంటరానితనం ఇంకా ఎందుకు తొలగిపోలేదు? ఈ విషయాలపైన నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. శూద్రహీనత్వమే హిందూ మతతత్వ అంటరానితనానికి దారితీసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావడం లేదు. ఆధిపత్య కులాలు మాత్రమే అధికారంలోకి వచ్చాయి. అందుకే రాజ్యాంగం చేతిలో ఉన్న మనుస్మృతి ఇంకా సమాజాన్ని పాలిస్తుంది. శూద్రహీనత్వమే హిందూ మతతత్వ అంటరానితనానికి దారితీసింది. 50 సంవత్సరాల క్రితం వరకు బ్రాహ్మణులచే తీవ్ర అంటరానితనానికి గురైన కమ్మ, రెడ్డి కులాలు ఈ రోజున రాజ్యాధికారం చేపట్టి హిందూ మతతత్వ బానిసత్వాన్ని సగర్వంగా మోస్తూ మనుస్మృతికి మేమే అమలు చేస్తామని వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కాపులు కూడా మినహాయింపు కాదు. నిరంతరం ఈ దేశంలో బ్రాహ్మణ ఆధిపత్యం కలిగిన పాలన కొనసాగటానికి శూద్ర ఆధిపత్య కులాలు ఈ దేశంలోని మూల నివాసులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా అడ్డుకుంటున్నాయి. బ్రాహ్మణుడి చేతుల్లో అవమానాన్ని అనుభవించిన వాడు అధికారంలోకి వచ్చాక అదే అవమానాన్ని దళితులపైన ప్రయోగిస్తున్నారు. అది విముక్తి కాదు, కొత్త రూపంలోని మనువాదమే. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో గత ఎన్నికలలో తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయక చవితి రోజున విద్యావంతురాలు, ధనవంతురాలు, వైద్య వృత్తి ప్రజాప్రతినిధి అయిన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు సామాజిక అవమానానికి గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో చర్చకు దారితీసింది. షెడ్యూల్ కులాల్లోని మాదిగ కులానికి చెందిన ఆమె డాక్టర్ కమ్మేళ్ళ శ్రీధర్ కాపు కులానికి చెందిన వారిని వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం. సంఘంలో గౌరవనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో దురుద్దేశపూర్వకంగా ఆమెను అమానుషంగా దూషించి అవమానించారు. అవి టీవీల్లో కూడా లైవ్లో వచ్చినాయి. ఈ ఘటనపై ముఖ్యంగా ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం బేషరతుగా కేసును నమోదు చేయాలని ఆనాడు దళిత సంఘాలు డిమాండ్ చేయాయి. చదువు పెరిగింది, పదవులు పెరిగినాయి, కానీ కుల అహంకారం మాత్రం ఇంకా చనిపోలేదు. మాదిగలు కమ్మలకు ఓటేస్తారని, మాలలు రెడ్లకు ఓటేస్తారని దశాబ్దాల తరబడి మానసిక బానిసత్వానికి ఈ రెండు కులాలు గురయ్యాయి. కమ్మలు, రెడ్లు, మాదిగలను చంపినప్పటికీ అదే శూద్ర ఆధిపత్య పార్టీలను నెత్తి మీద పెట్టుకొని తిరిగే దుస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. మనల్ని అవమానించిన చేతినే మళ్ళీ గెలిపిస్తే మన స్వాభిమానానికి మనమే శవపేటిక మోసినట్టే. ఎప్పుడైతే మందకృష్ణ ప్రలోభాలకు గురై మాదిగలను బీజేపీ రాజకీయాలకు దగ్గర చేశాడో అప్పటి నుండి ఆ భావజాల ప్రభావం కొంతమంది మాదిగల్లో కనిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబాసాహెబ్ భావజాలం గౌరవించకుండా కేవలం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరించే ధోరణి పెరుగుతుందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ శ్రీదేవి గారు కూడా అంబేద్కర్ విగ్రహాలను గౌరవం ఇవ్వకుండా కేవలం జగ్జీవన్ రామ్ విగ్రహాలకు మాత్రమే దండలు వేస్తున్నారని ఫిర్యాదులు ఆ నియోజకవర్గంలో గతంలో ఉన్నాయి. మాలలకు సామాజిక స్పృహ లేకపోవడంతో కేవలం రెడ్లను గెలిపించడానికి అక్కడ
మాల వ్యక్తి డాక్టర్ శ్రవణ్ కుమార్ గ్రూప్ 1 ఆఫీసర్ను కూడా ఓడించి శ్రీదేవి గారిని గెలిపించారు. కానీ ఆమె కనీసం బాధ్యతగా బాబాసాహెబ్ను గౌరవించడం లేదనే అసంతృప్తి కొంతమంది అప్పట్లో వ్యక్తం చేశారు. మనువాదంపై బహుజన శస్త్రం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఈ ఘటనను బహిరంగంగా ఎవ్వరూ ఖండించలేకపోవటం తీవ్రమైన ఆందోళన కలిగించిన విషయం. అదే పార్టీకి చెందిన నాయకులు కూడా నోరు విప్పకపోవడం ద్వారా వారి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బక్కి శ్రీను హత్య జరిగినప్పుడు కూడా ఒక్క ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధి కూడా గట్టిగా స్పందించకపోవడం అత్యంత ప్రమాద పరిస్థితికి సంకేతంగా మారింది. కుర్చీ కోసం మౌనం పాటించే నాయకులు, సమాజం కోసం పోరాడే యోధుడు కూడా ఒక్కడు కూడా లేడు. ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులకు ఇలాగే జరగాలి అనే భావన సమాజంలో పెరుగుతుంది. ప్రజాప్రతినిధుల వైఖరిలో మార్పు రావాలి. మీరు ఎస్సీ ఎస్టీల వైపున నిలబడకపోతే ఆ సమాజం మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వస్తుంది. మీ సమాజానికి అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మాట్లాడాలి, స్పందించాలి, ప్రతిఘటించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ఓసీలతో భర్తీ చేయాలని కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అలాగే ప్రమోషన్లు, రిజర్వేషన్లు అమలును నిలిపివేశారు. ఈ అధికార వ్యవస్థ మొత్తం ఆ యొక్క రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయని ఉద్యోగ సంఘాలు బలంగా ఆరోపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ప్రతిఘటన పోరాటం చేయాలి. రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. శూద్ర ఆధిపత్య రాజకీయాలను అడ్డుకోవడానికి ప్రజాప్రతినిధులు, సంఘాలు, ఉద్యమకారులు ఐక్యంగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మనువాదం మనల్ని విడగొడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కరిజం మనల్ని ఐక్యం చేస్తుంది. మూలవాసుల హక్కుల పోరాటంలో తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి సమాజానికి గౌరవప్రదమైన జీవితం, రాజ్యాంగ హక్కులను అందించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ 2 రకాల వ్యక్తులంటే ఇష్టం లేదని చెప్పారు. మొదటి వారు విశ్వాసఘాతకులు, రెండవ వారు నైతికత లేనివారు. కేవలం బాబాసాహెబ్ పోరాటం వలన ఫలితంగా చదువులు, ఉద్యోగాలు, రాజ్యాంగ హక్కులు పొంది తర్వాత దేవుడి దయ వల్ల ఎదిగామని చెప్పేవారు ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరులని. విద్యావంతులలో ఈ మోసపూరిత ధోరణి బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ద్వారా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీనపరిచినప్పుడు పెద్ద సంఖ్యలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు కనీసం స్పందించాల. ఏప్రిల్ 2, 2018 భారత్ బంద్ పిలుపు సమయంలో కూడా అనేక మంది ఉద్యమానికి దూరంగా ఉన్నారు. రోడ్లపై పోరాడిన వాళ్ళ వల్లే హక్కులు నిలుస్తాయి, మౌనంగా కూర్చున్న వాళ్ళ వల్ల కాదు. ఆ బంద్లో అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు, అరెస్టులకు గురయ్యారు. ఈ పోరాటాల ఫలితంగానే ఈరోజు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం తిరిగి బలంగా నిలబడింది. ఉద్యమాలలో పాల్గొనకుండా, సమాజానికి తిరిగి రుణం చెల్లించకుండా కేవలం లబ్ధి మాత్రమే కోరుకునే వ్యక్తులు సమాజానికి అత్యంత ప్రమాదకారులు. పోరాటం చేయకుండా ఫలితాలు మాత్రమే కావాలనుకునే ధోరణి బహుజన ఉద్యమాలను బలహీనంగా మారుస్తున్నాయి. సమాజంలో వేసిన మెట్లపై ఎక్కి పైకి వెళ్ళి ఆ మెట్లనే తన్నివేసే వారే నిజమైన విశ్వాసఘాతకులు. బాబాసాహెబ్ అంబేద్కర్ నచ్చని మరో రకం వ్యక్తులు నైతికత లేనివారు. పంచశీలను పాటించకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే జీవిస్తూ సామాజిక ఉద్యమాలను దూరంగా ఉండే ధోరణి పెరుగుతుందని
ఆందోళన వ్యక్తమవుతుంది. తమ పనుల కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు, కానీ సామాజిక పోరాటాలకు మాత్రం సహాయం చేయరు. బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఊరు వచ్చాడని పండగలు చేసుకుంటారు, కానీ అదే అంబేద్కర్ బౌద్ధం స్వీకరించమన్నారు, పంచశీలను పాటించమన్నారు అనే విషయాన్ని మాత్రం పట్టించుకోరు. మిత్రులారా, నేను ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాసిన అంశం కాదు, మాట్లాడిన అంశం కాదు. ఇవన్నీ మన సమాజంలో ఆలోచన సరళిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇది అత్యంత ముఖ్యమైన చర్చ. మనల్ని ఓడించేది శత్రువు బలం కాదు, మనలో ఐక్యత లేకపోవడం. ఈ విషయాలు విద్యావంతులు ముఖ్యంగా గమనంలోకి పెట్టుకోవాలి. మన సమాజంలో విద్యావంతులే ఇన్ఫ్లుయెన్స్డ్ క్లాస్, ఇతరులను ప్రభావితం చేసేవారు. మీరే నిమ్మకు నీరెత్తినట్లు ఉద్యమాలను పట్టించుకోకపోతే, ఉద్యమం చేస్తే ఉద్యోగాలు పోతాయి. మీరు ఇండివిజువల్గా చేస్తే మీకు నిజంగా ఆ రూల్స్ ప్రకారం, ప్రభుత్వాన్ని విధించిన రూల్స్ ప్రకారం శిక్షకు గురవుతారు. కానీ మీరు ఆర్గనైజ్డ్గా ఒక సంస్థ ద్వారా మీరు ఏ రకమైన ధర్నాలో పాల్గొనవచ్చు. వీటినన్నిటిని నేను ఫేస్ చేసి వాస్తవాలు తెలుపుతున్నాను. ఈ ధర్నాలు, ర్యాలీలు ఇవన్నీ చేసినాను. నాకు ఇప్పటికి కూడా కోర్టు కేసులు ఉన్నాయి. అవేమి నన్నేమి ఇబ్బంది పెట్టలా. ఆ కేసులు మెల్లగా పోతూ ఉంటాయి. ఇప్పుడు రిటైర్ అయినా కానీ ఇంకా వాయిదాలకు వెళుతున్నాను. ఈ ఏలూరులో ఈ ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన అవకతవకల మీద అప్పట్లో చేసిన ధర్నాకి ఒక కేసు మోపబడింది. దాని వలన ఇంకా వాయిదాలకు తిరుగుతున్నాను. అదొకటే ఉంది, మిగతా అన్నీ లేవు. కనుక ఏమి కాదు. పెద్దోళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా తమిళనాడులో క్రిస్తుదాస్ గాంధీ అని ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, ఆయన సెక్రటేరియట్ ఎదురుగా టెంట్ వేసి ధర్నా చేశాడు. ఇలాగ చాలామంది ఉన్నారు ప్రభావితం చేసే వ్యక్తులు. ఊరికనే నేను ఆఫీసర్నండి, గెజిటెడ్ ఆఫీసర్నండి, నువ్వు గెజిటెడ్ అవ్వు, లేకపోతే ఇంకా పెద్ద అవ్వు. పోరాటం చేస్తేనే సామాజిక పోరాటం. నువ్వు ఇండివిజువల్గా చేయబాక. నువ్వు ఒక బ్యానర్ కింద, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కింద, రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ కింద సామూహికంగా బలం, మంచి ఐక్యమత్యంతో అందరం కలిసి చేయగలిగితే మనల్ని ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగస్తులు ఈ బాధ్యతను స్వీకరించాలి. ఎందుకంటే వీఆర్ ది ఎసెన్స్ ఆఫ్ ది పూలే అంబేద్కరైట్ ఐడియాలజీ. మనమే ఈ యొక్క సామాజిక ఫలాలన్నీ అనుభవిస్తున్నవారు. మాసెస్కి ఇంత సామాజిక ఫలాలు అందలేదు. కనుక మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. దానికోసం మీరు నిరంతరం సామాజిక ఉద్యమాలను మీరు పట్టించుకోకుండా ఉండద్దు. ఇవే చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.